చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు లోడ్ అయితే అవుతా ఉంది టైల్స్. ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో అయితే మనకు లోడింగ్ అయితే అవుతా ఉంది. అన్ని పెద్ద పెద్ద టైల్స్ అయితే వేస్తా ఉన్నారు. 8, 3కు 8 అండ్ 3/8. తర్వాత వచ్చేసి కొన్ని ఏమో 4/6లు ఉన్నాయంట. ఇప్పుడు వేసేటేమో వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తము 3/8లు. ఈ పక్క గ్యాప్ కనపడతా ఉంది కదా, ఈ పక్క ఇది ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత రెండో లైన్కి వచ్చేసి మనకు వేసేది ఇంకా పెద్ద టైల్స్ అయితే వేస్తారంట. చూస్తాం మరి పెద్ద టైల్స్ వేస్తారు. మొత్తం ఇంతవరకు ఏ ట్రిప్పులు అయితే కూడా మనం ఈ మాదిరి అయితే ఎత్తుకోపోలేదు. అన్ని చిన్న టైల్స్ వచ్చేవి. ఈ రోజు అయితే మాత్రం మొత్తం అన్ని పెద్ద టైల్స్ ఎత్తుతా ఉన్నారు. చూడండి, లోడింగ్ అయితే ఇప్పుడు వేస్తా ఉన్నారు కదా. చూడండి, రాజస్థాన్ వాళ్ళు మొత్తము ఎంత స్పీడ్గా చూడు, అంత హైట్ ఉండే టైల్స్ బాక్సులు కూడా చూడండి ఎంత టక్కున అట్లా వేసేసి, మనమైతే కనుక ఇరిగిపోతాయి పగిలిపోతాయి అని చెప్పేసి మనం అంటాం. వాడు చూడు ఎంత స్పీడ్గా చూడండి. ఇగో చూడండి ఎంత బాగా వేస్తూ ఉన్నారో. ఇగో అప్పుడు అటుపక్క ఇద్దరేమో ఎత్తుతా ఉన్నారు, ఇటుపక్క ఇద్దరు పట్టుకొని వేస్తూ ఉన్నారు. అగో చూడండి, మొత్తం అంతా టక్కన వేసేస్తారు. చిన్న టైల్స్ అయితే ఇంకా స్పీడ్ వేస్తారు వాళ్ళు. ఎంత ఈ మోర్బీలో మొత్తం పనిచేసే వాళ్ళంతా రాజస్థాన్ వాళ్ళే పనిచేస్తారు. ఎక్కువ కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారు. ఏ టైల్స్ ఫ్యాక్టరీ పోయినా కూడా రాజస్థాన్ వాళ్ళే ఉంటారు. చూడండి ఎంత టక్కున వేసినారు. కింద అయితే చెత్త వేసినారు. ఎంత చెత్త వేసినా కూడా మనం అయితే మాత్రం అది పట్టుకొని వేయాలంటే ఖచ్చితంగా పగిలిపోతుంది. వాళ్ళు వనారుగా వేస్తారు దాన్ని చూసి. ఆ విధంగా వేశారు వాళ్ళకు తెలుసు, డైలీ వేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు. ఆ విధంగా వేశారు. మన వాళ్ళు అయితే కనుక కొంచెం సౌండ్ వచ్చి కింద టక్కు అన్నదంటే కనుక పగిలిపోతాయి, ఎందుకు అట్లా వేస్తున్నారు అని చెప్పి అంటారు. వాళ్ళైతే చూడు ఎంత స్పీడ్గా అయితే వేస్తూ ఉన్నారో. చిన్న టైల్స్ కూడా కాదు, పెద్దవి. అవి 8 అడుగులు ఉన్నాయి లెంత్. ఇప్పుడు వచ్చేసి ఇటు పక్క వచ్చేసి నీకు వేస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 4/6లు అంట. 4/6లు ఇంకా పెద్ద టైల్స్ వేసినారు ఈ పక్క సైడ్. దీంట్లోకి వచ్చేసి బెల్ట్ అయితే వేసినారు. బెల్ట్ వేసి దాని మొత్తం ప్యాక్ చేస్తారు. బెల్ట్ వేసిన ఇప్పుడు ఆ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత బెల్ట్ అయితే వేస్తారు. బెల్ట్ అయితే కనుక వేసి దాని కింద బెల్ట్ కింద చెత్త పెట్టి బెల్ట్ టైట్ చేస్తా ఉన్నారు. చూడండి, ఇటు పక్క వచ్చేసి ఎందుకంటే ఈ పక్క తక్కువ ఉన్నాయి కదా లెంత్, ఈ హైట్ తక్కువ ఉంది, ఇది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పక్క దానికైతే కనుక ఇబ్బంది లేకోకుండా పగిలిపోకుండా బెల్ట్ అయితే వేసేసారు. అగోండి, ఈ పక్క బెల్ట్ వేసి దీన్ని టైట్ చేసిన తర్వాత ఈ పక్క మళ్ళీ ఇవైతే గనక పైన అయితే పడుకోబెట్టినారు. ఇవి ముందు పక్క క్యాబిన్కు తగలకోకుండా అదైతే పెట్టేసినారు. అట్ట అయితే పెట్టినారు, క్యాబిన్కు తగిలి డ్యామేజ్ కాకోకుండా. ఎందుకంటే డ్యామేజ్ అవుతాయి కాబట్టి యాంగ్లర్కు అందుకు తగులుకుంటే డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అయితే పెడతారు. ఫుల్గా టైట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ టైర్ తీసుకొని ఆ విధంగా టైర్ తీసుకొని అయితే కిందికి అయితే బాగా కొట్టేస్తారు దాన్ని. ఎందుకంటే టైట్ అవుతాయి కాబట్టి, టైట్ అవుతాయి. లేదంటే లూజ్ అయిపోయినాయంటే కనుక ఇక్కడ కూడా చిన్న 2 బెల్ట్లు అయితే వేసిండారు. దీనికి అయితే 2 బెల్ట్లు వేసినారు, దానికి పెద్దవి అయితే 2 బెల్ట్లు వేసినారు. ఈ విధంగా దించేసి టైర్ తీసుకొని కొట్టేసినారు. అవి కిందికి అయితే వెళ్ళిపోతాయి, ఎందుకు టైట్ అయిపోతాయి బాగా. ఇంకా ఇప్పుడు ఎక్కువ కొట్టరు, రన్నింగ్లో అయితే అవి దిగిపోతాయి మళ్ళీ. ఇంకా ఒకవేళ దిగలేదంటే కూడా టైట్గానే అట్లే ఉంటాయి, ఏం కాదు, పగిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు టైట్గా వేయలేదంటే మాత్రం ఇటుపక్క అటుపక్క కొట్టుకొనేసి అయితే ఖచ్చితంగా పగిలిపోతాయి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ పాయింట్ అయితే లోడ్ అయిపోయింది. రెండో పాయింట్కి అయితే బయలుదేరాలా. రెండో పాయింట్కి బయలుదేరాలంటే బిల్లుల కోసం వెయిటింగ్లో ఉన్నాము. ఫస్ట్ పాయింట్లో లోడ్ అయింది కదా, బిల్లులు అయితే ఇవ్వలేదు. బిల్లులు అయితే ఇచ్చిన తర్వాత మనం రెండో పాయింట్ లొకేషన్ అయితే పంపించినారు. ఆ లొకేషన్లోకి అయితే మనం వెళ్ళిపోవాలా. 5 గంటల లోపు పోతే మాత్రం ఖచ్చితంగా లోడ్ అయితే చేస్తారు. 5 తర్వాత పోతే లోడ్ చేసినా కూడా ఒక్కోసారి బిల్లులు ఇచ్చే వాళ్ళు ఉండరు. బిల్లులు లేవు, రాలేదు అంటారు. చూద్దాం మరి అక్కడ పోయిన తర్వాత. రెండో మనకైతే అయిపోయింది. మొత్తం 2 పాయింట్లు లోడింగ్ అయితే అయిపోయింది. మనం చూస్తున్నారు కదా, 2 పాయింట్లు లోడ్ అయిపోయి మనమైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసి ఉన్నాము. డీజిల్ పట్టించి బండి ఇక్కడైతే సైడ్ పెట్టేసినాము. బండి సైడ్ పెట్టేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి మేము అన్నం అంతా తినేసినాము. ఇంకా బయలుదేరదామని చెప్పి పైన అంతా చూసుకుందామని చెప్పేసి పైన అయితే మేము చూసుకుంటున్నాము. ఎందుకంటే లూజ్ అయినా కూడా డ్యామేజ్ అయితే కనుక మన మీదకి వస్తాయి, మళ్ళీ డబ్బులు అయితే పట్టుకుంటారు పార్టీ. అందుకే ఇక చూస్తున్నారు కదా, ఈ పెట్రోల్ బంక్ అయితే మాత్రం ఇక్కడ వాంకనేర్ దాటిన తర్వాత 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది హెచ్పి బంకు. ఇక్కడే పెట్టిస్తాం మేము డీజిల్ అయితే మాత్రం, ఎందుకంటే డీజిల్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ. వాళ్ళైతే మాకైతే మేము పోయే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే ఇక్కడికే రాపిస్తారు. గెలాక్సీ పెట్రోల్ పంప్ అని చూస్తున్నారు కదా, గెలాక్సీ పెట్రోల్ పంపు.
ఈ పెట్రోల్ పంప్లో స్నానం చేసేదానికి కానీ అంతా డ్రైవర్లకు అయితే బాగానే ఉండదు, ఇబ్బంది అయితే లేదు, సర్వీస్ బాగానే ఉంటుంది. స్నానం చేసేదానికి నీళ్ళు ఉన్నాయి, ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి మనకు పట్టుకునేదానికి, వంట చేసుకునేదానికి కానీ అంతా. ఇప్పుడైతే మనమైతే బయలుదేరేసి వెళ్ళిపోదామని చెప్పేసి బండి ఎక్కుతా ఉన్నాము. ఇప్పుడు మనమైతే వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదో బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ చోటిల్లా దగ్గరికి వెళ్ళి, చోటిల్లా ఈ పక్కనే ఇంకా మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అయితే ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర యాడ్ బ్లూ అయితే ఫుల్ చేసుకోవాలా మనము. యాడ్ బ్లూ ఫుల్ చేసుకున్న తర్వాత అయితే మనం అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము పెట్రోల్ బంక్ దగ్గర అయితే బయలుదేరుతా ఉన్నాము. ఇక్కడ ఏం రా అంటే ఆ లైట్ పడతా ఉంది, ఆ లైట్ పడడం వల్ల మనకి కొంచెం పికప్ అయితే డౌన్ అవుతా ఉంది. లైట్ చూస్తున్నారు కదా, ఆ లైట్ పడడం, ఆ సింబల్ పడడం వల్ల పికప్ డౌన్ అవుతుంది మనకి. అది ఎన్నిసార్లు చూపించినా కూడా మళ్ళీ అట్లే వస్తూ ఉంది. అది వైరస్ ప్రాబ్లమా ఏందనేది అయితే అర్థం కావడం లేదు. షోరూమ్ లేకపోతే వాళ్ళేమో ఏం కాదంటారు, మనకేమో పికప్ డౌన్ అవుతుంది, దారిలో బాగా ఇబ్బంది అయిపోతుంటుంది. ఘాట్లలో కొంచెం బండి పికప్ రాదు. రెండో గేర్లో పోవాల్సింది ఫస్ట్ గేర్ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే బయలుదేరదాము. ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోయి యాడ్లు ఫుల్ చేసుకోవాలి. అక్కడ అయితే ఇండియన్ ఆయిల్ మన పంపు దగ్గర చోటిల్లాకి పక్క అయితే ఉంటుంది, అది హైవేలోనే. మనమైతే బయలుదేరిపోయినాము, చూస్తున్నారు కదా. మనమైతే ఇంకా ఈ చోటిల్లా మన హైవే ఉంది కదా, రాజ్కోట్ హైవేలో లెఫ్ట్కి తిరిగి అది చూస్తున్నారు కదా. యాడ్ బ్లూ అయితే ఫుల్ చేసేసినాం మేము. ఫుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనము ఇక్కడైతే 51 రూపాయి ఉందండి యాడ్ బ్లూ. ఇదైతే కనుక లైలాండ్కి అయితే ఈ గల్ఫ్ ఆయిల్ అయితే పోయొచ్చు అని చెప్పి లైలాండ్ కంపెనీ వాళ్ళే మనకైతే చెప్పినారు. ఈ గల్ఫ్ అయితే పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మేము లేదంటే వాళ్ళు ఏఎల్ కానీ మ్యాక్స్ కానీ ఇది అయితే షోరూంలోనే కొనాలంటారు. గల్ఫ్ అయితే పోసుకోండి, ఇబ్బంది లేదని చెప్పినారు. ఇక్కడైతే 51 రూపాయి అయితే ఉంది మనకు, లీటర్ 51 రూపాయి. బకెట్ కొనాలంటే ఒకసారి 1200 ఉంటుంది, 1300 ఉంటుంది, ఒక్కోసాట 1100 అంటాడు. ఈ సగ్బారాలో అయితే మాత్రం 1100 రూపాయలు తీసుకుంటారు. ఇగో హైవే పక్కలోనే ఉంటుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులోనే ఈ పక్క సైడ్ వచ్చేసి మనకు యాడ్ బ్లూ స్టేషన్ అయితే ఉంది. మనం లైలాండ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే పోస్తారు, ఇదే పోసుకుంటాం. మేమైతే మాత్రం ఇదే పోస్తాము ఎప్పుడు కూడా. ఈడ ఫుల్ చేస్తాము. ఈడ ఫుల్ చేస్తే మళ్ళీ హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి మళ్ళీ మా గుజరాత్కి అయితే ఒక బకెట్ పోసుకుంటే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మన దులియా నుంచి లెఫ్ట్కి తిరిగినాము. జాల్గామ్ రోడ్డు, జాల్గాము, అజంతా, జాల్నా, అస్తి ఆ నుంచి మళ్ళా ఆ రూట్లో అయితే వచ్చేస్తాము. ఇప్పుడు అజంతా ఘాట్కి వచ్చేసరికి నైట్ అయిపోతుంది. వచ్చేటప్పుడు కూడా చూపిద్దామంటే మరి నైటే పడిపోయింది. అక్కడ నుంచి నైటే వచ్చేసాము. ఇప్పుడైతే మళ్ళీ నైటే పడుతుంది, ఖచ్చితంగా నైట్ అవుతుంది, టైం అయితే రాత్రి అవుతుంది. ఇప్పుడు మనమైతే దులియా దాటి ఒక 2-3 కిలోమీటర్లు వచ్చి హైవే ఎక్కి 2-3 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇప్పుడు నేనైతే నా డ్రైవింగ్ అక్కడంతా చేశాను. ఇప్పుడైతే మా వాడు చేస్తా ఉన్నాడు. ఇవ్వండి, ఇప్పుడు మన డ్యూటీ అయితే అయిపోయింది. మరి ఎంతవరకు తోలుతాడో చూద్దాం. ఎంతవరకు తోలుతావు? ఎంత మటుకు తోలుతాడో చూద్దాం. మరి రాత్రి పగులు అంతా 2 పూట్ల నిద్రపోయినాడు. తోలిస్తాను, నిద్ర వస్తుంది, పడుకుంటాను నేను ఇప్పుడైతే ఖచ్చితంగా. ఎందుకంటే నేను నైట్ ప్లస్ పగులు 2 పూట్ల అయితే ఇంతవరకు అయితే తోలినాను. ఇప్పుడు దులియా దగ్గర హైవే ఎక్కిన తర్వాత నేనైతే బండి ఇచ్చాను. అజంతా ఘాట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి 130 కిలోమీటర్లు అయితే ఉంటది. 130 కిలోమీటర్లు. చూపిద్దాం మనం ఘాట్ మంచిగా. అదే నైట్ అవుతుంది, అక్కడికి వచ్చి మనం వాళ్ళకి చూపిస్తాం. అజంతా ఘాట్ బాగుంటది, చూపిద్దామంటే మరి నైట్ అవుతుంది. చూద్దాం, ఒకవేళ బాగా క్లియర్ గా వచ్చి నైట్ పడకుండా కొంచెం పొద్దుగులుగా పోయినామంటే మాత్రం మనం, ఎందుకంటే డీజిల్ పట్టుకోవాల్సింది, ఇంకా డీజిల్ పట్టుకొని బయలుదేరాలా, కొంచెం లేట్ అవుతుంది. అక్కడికి పోయేసరికి ఏ టైం అవుతుందో నైట్ అవుతుందో ఏమో చూద్దాం. మరి ఈ రూట్ లో అయితే పగులు పోతే మాత్రం జాల్నా వరకు అయితే ఎవరున్నారు. ఆ జాల్నాకు మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దగ్గర అయితే పోలీసు వాళ్ళు ఆపుతారు. మరి ఉంటారా ఉండరో చూడాలా. సాయంకాలం టైం కానీ పగులు అయితే ఖచ్చితంగా ఉంటారు. 500, 400, 300 కార్డు తీసుకో, మంత్లీ కార్డు, స్టవ్ ఉంది, స్టవ్ ఉండకూడదు బండ్లో, ఏవో చెప్తారు అంతా వీళ్ళు పోలీసు వాళ్ళు.
కార్డు తీసుకొని 500 ఇచ్చి కార్డు తీసుకుంటే మాత్రం ఏం ఉండదు. అన్ని బాంబులు పెట్టుకొని వచ్చినా కూడా ఏం అనరు, వెళ్ళిపోవండి చెప్పేస్తారు. ఇక్కడ నుంచి ఈ రూట్ నాందేడ్ వెళ్తుంది. నాందేడు మన అర్ధాపూర్ వరకు. ఆ నాందేడ్ రోడ్ లో అయితే మరీ దారుణం. ఇటు పక్క నుంచి అర్ధాపూర్ వరకు 4 చోట్ల పోలీసు వాళ్ళు అయితే తగులుతారు ఖచ్చితంగా ఈ లైన్ లో. పగలు పోతే నైట్ అయితే కూడా ఒకటి అర్ధాపూర్ మాత్రం కంపల్సరీ చెక్ పోస్ట్, అది 500 ఇవ్వాల్సిందే మంత్లీ. కార్డు ఇస్తాడు. ఆ కార్డు తీసుకుంటే మళ్ళీ ఇంకా నువ్వు ఎన్ని ట్రిపుల్ కొట్టుకున్నా కూడా మనకైతే ఏం డబ్బులు అయితే ఎంట్రీ ఏం అడగరు. కాకపోతే 500 రూపాయలు అంటే మరి ఎక్కువ డబ్బులు. ఒక బండికి 500 అంటే మరి ఎంత తీసుకుంటారు. ఇంత ముందు అయితే ఒకసారి అట్లే వీడియో మన యూట్యూబర్ ని, ఒక తెలుగు డ్రైవర్ ని అయితే పట్టుకొని చాలా హింసించాడు. ఆయన వీడియో తీసి అయితే మొత్తం పెట్టేసినాడు. మరి ఇప్పుడు అక్కడ లేరు, చెక్ పోస్ట్ అయితే ఎత్తేసినారని చెప్తున్నారు. మనకైతే తెలియదు, మనం ఈ మధ్య ఆ రూట్ లో పోవడం లేదు. ఇట్లా ఇటు పక్క మనకు ఈ అజంతా రూట్ తెలియక మనం ఇటు వచ్చేవాళ్ళము. ఖర్చు ఎక్కువ, పోలీసు వాళ్ళు, టోల్ గేట్లు మొత్తం ఎక్కువ ఖర్చు వస్తుంది. అందుకని చెప్పేసి మనం వేరే రూట్ అయితే మార్చేసినాము. అందువల్ల ఆ రూట్ పోలేదు ఇప్పుడు. అదిగో ఓకే సార్, ఒకటే చూపిస్తాము. మనం చెప్పినట్లే ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే దారిలో ఆపుతారని చెప్పినాము. పోలీసు వాళ్ళు అక్కడ టోల్గేట్ దాటి ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపారు బండి. మనకేం రా అంటే లిఫ్ట్ టైర్లు కిందికి దిగకపోవడం వల్ల లిఫ్ట్ టైర్లు దించలేదని చెప్పేసి ఫస్ట్ ఏమో క్లీనర్ తోలుతున్నాడు, డ్రైవర్ కాదు తోలేది, లైసెన్స్ లేదు అతనికి అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడినారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే లైసెన్స్ ఉంది సార్, నేను ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చినాను అంటే నా లైసెన్స్ చూపించినాను, తోలే లైసెన్స్ కావాలన్నాడు. సరే అని చెప్పేసి ఇద్దరం డ్రైవర్లమే సార్ లైసెన్స్ అయితే ఉంది, ఇంటి దగ్గర మర్చిపోయినామంటే లేదు లైసెన్స్ కంపల్సరీ తెచ్చుకోవాలా, లైసెన్స్ వచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే దానికి కాదు, మీకు ఇచ్చినది లైసెన్స్ కంపల్సరీ నేను ట్రిబ్యూలో పెట్టుకొని రావాలని చెప్పేసి జబర్దస్త్ బాగా ఇది చేసినారు. వాళ్ళంతా అయిపోయిన తర్వాత లిఫ్ట్ టైర్లు పైకి ఎత్తినామంటే అది సెన్సార్ ప్రాబ్లం వల్ల లిఫ్ట్ టైర్లు దిగడం లేదు సార్, నేను దులియా షోరూమ్ లోకి అయితే పోయాను, అక్కడైతే లేవు అని చెప్పినారు, సెన్సార్ ఇక్కడ లేవు, ఇక్కడ దొరకవు, మీరైతే హైదరాబాద్ లో ఉన్నాయి, హైదరాబాద్ పోండి కావాలంటే అక్కడ వేయించుకోని చెప్పినారు. అట్లా అని చెప్పినా కూడా ఇదంతా నాకైతే మాకు తెలియదు, అదంతా కంపల్సరీ లిఫ్ట్ టైర్లు అయితే కిందికి దించే తోలాలా, లేదంటే మాత్రం మేము 6,000 రూపాయలు ఫైన్ రాస్తామని చెప్పి సతాయిచ్చి చాలా సేపు కార్డు 500 కార్డు ఇస్తాను నేను. ఫస్ట్ 500 కార్డు తీసుకోకుండా వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు లేదు లిఫ్ట్ టైర్లు, లైసెన్స్ లేదు, యూనిఫామ్ లేదు, అది ఇది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఏ విధంగా అయితే చెప్పినానో అదే జరిగింది. ఆడ 10 కిలోమీటర్లు అంతే, నేను మీకు చెప్పిన 10 కిలోమీటర్లు దాటి వచ్చిన ఖచ్చితంగా 10 కిలోమీటర్లలో పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు, ఆడ ఆపినారు, సతాయిచ్చి 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. 1000 రూపాయలు తీసుకొనేసి వదిలేసినారు. ఇంకా ఏం చేసాం, తప్పదు కాబట్టి మళ్ళీ ముందు పక్క పోలీసు వాళ్ళు ఉంటే కన్నా ఇబ్బంది అని చెప్పేసి మేము ఇక్కడైతే హోటల్ దగ్గర ఆగినాము. నైట్ అయిన తర్వాత బయలుదేరదామని చెప్పేసి ఆగినాము. ఎందుకంటే మళ్ళీ లిఫ్ట్ టైర్లు అయితే దిగడం లేదు కదా, సెన్సార్ ప్రాబ్లం వల్ల దిగడం లేదు. అది ఏమైందో చూపిస్తే కానీ తెలియదు షోరూమ్ లోకి పోయి అని చెప్పేసి ఇక్కడే ఆపుకున్నాము. నైట్ 8 గంటల తర్వాత బయలుదేరదాంలే అని చెప్పేసి ఆపుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ అయితే నొక్కండి. తప్పకోకుండా వీడియోను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, ఉంటాను, బాయ్. ఓకే.